కోదాడ రామాలయం కింద నుంచి పై అంతస్తుకు వచ్చాము. పునర్నిర్మాణం చేశారు. చాలా ఒక అద్భుతంగా కట్టారు. లోపల వారి స్వామివార్లందరినీ చూద్దాము. ఇది శివాలయము. తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామివారు అమ్మవార్లు ఉన్నారు. ఏమేమి దేవతల్ని నూతనంగా ఇక్కడ ప్రతిష్ఠ చేశారో చూసొద్దాం. ఇదంతా కారిడారు, మెట్లు బాగుంది. ప్లానింగ్ అంతా బాగుంది. గుడి నిర్మాణం కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది కదా, అట్లాగే మళ్ళీ ఈ ఆలయానికి ఇక్కడ కూడా ఒక ధ్వజస్తంభం అనేది ఏర్పాటు చేయటం జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర. ఆవరణలోకి వెళ్ళి చూద్దాము. అద్భుతంగా ఉంది ఆవరణ, విశాలంగా. ప్లానింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధి. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో కపి ప్రచోదయాత్. నమో భగవతే వెంకటేశాయ నమః. గోదాకృష్ణ పెరుమాళ్ అద్భుతం. శ్రీమన్నారాయణ స్వామి వారి సన్నిధి. స్వామివారికి ఎదురుగుండా ఆంజనేయ స్వామి వారు, కన్యకా పరమేశ్వరి అమ్మవారు. కోదాడలో రోడ్డు పక్కనే ఉంటుందండి ఈ ఆలయం. ఎవరైనా సరే కోదాడలో ఉన్న గ్రామస్తులైనా సరే చుట్టం చూపుగా కోదాడ ఎవరైనా వచ్చినా సరే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్నది. తప్పకుండా దర్శించుకోండి.